చాలామందికి డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ లో బర్త్ వెయిట్ అంటే తొందరగా డెలివరీ అవటం కానీ వెయిట్ తక్కువగా పుట్టడం కానీ ఇట్లా ఉంటారా అనే డౌట్స్ ఉంటారు. హాయ్, నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. అట్లా ఏమీ ఉండదు. నిజంగా వాళ్ళకి లైక్ లో బర్త్ వెయిట్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ ఉండటం అనేది ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఐవీఎఫ్లోనే ప్రీటర్మ్ డెలివరీస్ అనేది లేదు. కానీ ఒకవేళ ట్విన్స్ ఒక్కోసారి 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయించుకుంటారు చాలామంది. సో ట్విన్స్ ఇంప్లాంట్ అవుతాయి అన్నమాట. ట్విన్స్లో కొంచెం రిస్క్ అనేది ప్రీటర్మ్ డెలివరీకి లో బర్త్ వెయిట్ బేబీస్కి ఉంటుంది. నార్మల్గా మన యుట్రస్ అనేది ఒక బేబీని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ట్విన్స్ అనేవాళ్ళు ఉంటే 2 బేబీస్ మన యుట్రస్లో పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా 1 బేబీ ఉన్న వెయిట్కి 2 బేబీస్ డిస్ట్రిబ్యూట్ అవుతారు. కాబట్టి ఫర్ ష్యూర్ కొంచెం లో బర్త్ వెయిట్తో పుడతారు. అట్లా అని వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. 2 kgs అబోవ్ పుట్టినా కూడా యాక్టివ్ బేబీస్, నార్మల్ బేబీస్ ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ట్విన్స్ ఓన్లీ ఐవీఎఫ్ బేబీసే ప్రీమెచ్యూరిటీ, ఓన్లీ ఐవీఎఫ్ బేబీస్కే లో బర్త్ వెయిట్ ఉంటుంది అనేది లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం, న్యాచురల్గా ఉన్న వాళ్ళల్లో, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో కూడా లైక్ ప్రీ బర్త్ వెయిట్ కానీ లో బర్త్ వెయిట్ బేబీస్ ఉండొచ్చు. అది ఎవరిలో ఎప్పుడైనా మదర్కి ఏమన్నా కాంప్లికేషన్స్, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇంకా ఏమన్నా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్. కొంతమందికి హై బీపీ వచ్చేస్తుంది అనమాట, దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. అలాంటి కేసెస్లో కూడా ఏంటి అంటే మనము ఆ మదర్ని కూడా కాపాడటానికి, ఎందుకంటే బీపీ రీడింగ్స్ ఎలివేట్ అయిపోయి ఉండటం వల్ల మదర్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మదర్ని కాపాడటానికి కూడా మనం ప్లాన్ చేయాలి. కాబట్టి అలాంటప్పుడు ముందే డెలివరీ అవటం. సో ఆబ్వియస్గా వాళ్ళు లో బర్త్ వెయిట్తో పుడతారు. కానీ ఏదైనా చేసే ముందు డాక్టర్స్ ఫర్ ష్యూర్ కొంచెం స్టెరాయిడ్స్ ఇచ్చి, సో దట్ బేబీ లంగ్ మెచ్యూరిటీకి అన్నిటికీ ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళకి సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీకి కానీ ప్లాన్ చేస్తారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్లోనే ప్రీటర్మ్ డెలివరీసా లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు అనేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ ఎలా వచ్చినా ఉండే ఛాన్సెస్ ఉంటారు. అండ్ అది ప్రతి పేషెంట్ బాడీని బట్టి ఉంటుంది, వాళ్ళ మెడికల్ కండిషన్స్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. చాలామంది కపుల్స్కి ఒక డౌట్, క్యాన్సర్, కొంతమందికి క్యాన్సర్స్ వచ్చి ఉంటాయి. మాకు క్యాన్సర్ ఉండింది, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, మేము పిల్లలు పుట్టడం ఈజీయేనా, డిఫికల్టా, అసలు మాకు కాదా అనే డౌట్స్ ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ పిల్లలు నార్మల్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన క్యాన్సర్, వాళ్ళ తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఫేజ్ అంటే ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నారా, లేదు ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, లేదా రేడియోథెరపీయా, కీమోథెరపీయా, ఈ అన్ని బేసెస్ మీద మీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనము ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ ఎక్కువైపోవటం చూసి ఎవరైతే క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారో యంగ్గా ఉన్నప్పుడు, మేల్ ఆర్ ఫీమేల్, అలాంటి పేషెంట్స్ చాలా మటుకు స్పర్మ్ ఫ్రీజింగ్కి, ఎగ్ ఫ్రీజింగ్కి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైనా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందే బెటర్, ఇఫ్ మ్యారేజ్ అయితే ఓకే, మ్యారేజ్ అవ్వకపోయినా ఒక్కసారి వచ్చి మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఒకసారి మీ స్పర్మ్ కానీ మీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. ఎందుకు అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మీ ఓవేరియన్ రిజర్వ్ కానీ మీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదంతా తగ్గిపోయిన తర్వాత కన్నా ముందే మీ ఎగ్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంటే ఎప్పుడైతే మీ క్యాన్సర్ అంతా తగ్గిద్దో, మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా, ఒకవేళ తర్వాత చేసుకున్నా కూడా ఆ తర్వాత మీకు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయిన ఎగ్స్ స్పర్మ్ ఉంటాయి కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావటం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. లేదు చాలామందికి, కొంతమంది మేము చేసుకోలేదు మేడం, అంతకుముందు మాకు తెలియదు అలా అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు వస్తే మనం ఫస్ట్ మీ గర్భసంచి ఎలా ఉంది, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, లేదు అంటే మగవాళ్ళలో ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటే మీ స్పర్మ్ ఎలాగుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని దాని బేసిస్ మీద మీరు మీ సెల్ఫ్ గ్యామెట్స్తో ట్రై చేయాలా లేకపోతే డోనర్ గ్యామెట్స్తో ట్రై చేయాలా అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ తీసుకునే ట్రీట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఫైనల్గా ఊరికనే జస్ట్ మాకు క్యాన్సర్ వచ్చింది, మేము ట్రీట్మెంట్స్ తీసుకున్నాం, మాకు ఇంకా పిల్లలు పుట్టారు అనేది అనుకోబాకండి. మీకు వచ్చిన క్యాన్సర్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారో అవన్నీ మేము చెక్ చేసి ఏ కేటగిరీలో మీరు ఉన్నారు అనేది చూసుకొని ఆ బేసిస్ మీద మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు క్యాన్సర్ రిలేటెడ్ కానీ పిల్లలు రిలేటెడ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.